75 ఏళ్లకు పైబడిన స్వతంత్ర భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం, అంటరానితనం ఇంకా అలానే ఉంది. నా పేరు భరత్. చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూసి ఆర్టికల్ రాయడం నా వృత్తి. కానీ ఆ రోజు చూసిన సంఘటనకి మనం మరీ ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నామా అనిపించిన రోజు అది. డబ్బు, కులం, మతం చూసి సాటి మనిషికి విలువిస్తున్న గొప్ప సిగ్గులేని సమాజం మంది. ప్రేమైన, కోపమైన మన అనుకున్న వాళ్ళపై చూపిస్తేనే బాగుంటుంది. అదే ప్రేమ బయటి వాళ్ళపై చూపిస్తే అలుసైపోతాం. అదే కోపం బయటి వాళ్ళపై చూపిస్తే మూర్ఖుల్లా మిగిలిపోతాం. ఇప్పుడు ఎలా దాగవో నేను చూస్తా. నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు మాత్రం బాగానే పట్టించుకుంటావు. చాలా ఇష్టం నువ్వంటే. నేను వదిలేస్తానా? అవును, కాఫీ స్మెల్ చాలా బాగుంది. మర్చిపోయా. ఎలా ఉంది? సూపర్ ఉంది. థ్యాంక్ యూ. వచ్చి అన్నం పెట్టు. మళ్ళీ విడిపిస్తానని నా బంగారం అంతా తాకట్టు పెట్టావు. ఇప్పటికే 6 నెలలు కావస్తుంది. ఏదైనా ఫంక్షన్ కి బోస్ మెడతో వెళ్ళాలంటే సిగ్గేస్తుంది. ఏం చేస్తావో నాకు తెలీదు. ఈ వారానికల్లా నా బంగారం నాకు కావాలి. ఈ పౌరుషానికేం తక్కువ లేదు. నిన్ను విడిపించుకు తెమ్మన్నది నా బంగారం. ఎప్పుడు చూసినా నగలు, డబ్బు అని ఓ ఏడిచ్చేస్తావు. చచ్చినప్పుడు ఏమైనా నెత్తి మీద వేసుకుని ఉంటావా? ఆ భాగ్యం కూడానా? బతికినప్పుడే దిక్కులేదు, చచ్చాక దిగేసుకుంటానా? అయినా మగాడంటే మొలతాడు మీసు ఉన్నోడు కాదు, మాట మీద నిలబడేవాడు. ఇలాంటోళ్ళని ఏమంటారో నీకే వదిలేస్తున్నా. ఛీ, ఈ కొంపలో ఉండాలంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ ఛీ. ఏంటి ఇంత లేట్? ఏం చేస్తున్నావు? అది ఎంతసేపు వెయిట్ చేస్తాను తెలుసా నీకు? ఐ లవ్ యూ. దగ్గరకు వచ్చావా చంపేస్తా. అరే వదులు. చూసింది చాలు గాని వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అది కాదు ప్రియా, నా గురించి తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడతావు? సెట్ అవుతానని చెప్తున్నాను కదా. 2 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నావు. నీ మాటలు వినడానికి నాకు ఓపిక ఉన్నా మా ఇంట్లో వాళ్ళకి లేదు. లెట్స్ బ్రేకప్ అజయ్. అబ్బా ప్రియా, నాన్న చెప్పిన సంబంధానికి నేను ఓకే చెప్పాను. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించకు. గుడ్ బై. షిట్.
మీలాంటి ఎదవల్ని ప్రాజెక్ట్ టీంలో పెట్టుకున్నందుకు నమ్మం. ఛీ, ఈరోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, వర్క్ స్పీడప్ చేయాలని 2 వీక్స్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. మీ నెగ్లిజెన్సీ వల్ల నేను బాస్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. ఈరోజు మీ వల్ల ఛీ దెబ్బేయండి. ఈ పౌరుషానికేం తక్కువ లేదు. అయినా మగాడంటే మొలతాడు మీసు ఉన్నోడు కాదు, మాట మీద నిలబడేవాడు. ఇలాంటి వాడిని ఏమంటారో నీకే వదిలేస్తున్నా. ఏయ్ ఆ? ఏయ్, పడుకోండి, పడుకోండి. ఏయ్ 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 ఏయ్, ఏయ్. వదలు. హే వదులు. ఏయ్, వదలు, వదలు. పేమెంట్ అయిపోయింది చూడు. ఆ? ఏయ్, వదలండి రా పాపని. ఏయ్, ఏయ్, ఏయ్. ఏ, ఆ, ఏయ్. పాపా, పాపా, అమ్మా లేవు, లేవమ్మా పాపా. ఏ తప్పు చేసిందనరా ఈ పాపని చంపేశారు? అడిగేది నిన్నే, చెప్పు. నేను తింటున్న బ్రెడ్ని లాక్కుని వెళ్ళిపోయింది. అసలే ప్రాజెక్టు పోయిందన్న కోపంలో ఉన్నాను. ఆ కోపంలో చేసుకున్నాను సార్. నా గర్ల్ ఫ్రెండ్ వేరే పర్సన్తో పెళ్లి చేసుకోవడం రెడీ అయిపోయింది. ఆ కోపంతో పాప మీద చూపించాను. నా భార్య మీద కోపంతో నేను కూడా పాప మీద చేసుకున్నా. అందరు కలిసి పాపని చంపేశారు కదరా. నేనేం చేయలేదన్నా, వీళ్ళందరూ కొడుతున్నారని నేను కూడా చేసా. ఏ తప్పు చేసిందిరా పాప? బాగుంది సార్, చాలా బాగుంది మీరు చెప్పే రీజన్స్. సిగ్గులేదు ఇలా చెప్పడానికి? ఏమన్నావు? నువ్వు తింటున్న బ్రెడ్ లాగేసుకుందా? ఆ బ్రెడ్ కాస్ట్ ఎంత ఉంటుంది? చెప్పు. 60 రూపాయలు. నీ 60 రూపాయలు నీకు నేను తిరిగి ఇస్తా. పాప పోయిన ప్రాణాలని తిరిగేయగలవా? చెప్పు. సార్, ఎవరి మీద కోపాన్ని చిన్న పసి పాప మీద చూపిస్తారా? ఆఫ్టర్ ఆల్ ఒక బన్ను కోసం పాప ప్రాణాలు తీస్తారా? అదే మీ పాప అయితే ఇలా చేసేవాళ్ళ? చెప్పండి. పాప లాక్కుంది ఆకలి కోసం, పాప మీతో తన్నులు తిన్నది ఆకలి కోసం. ఏ ఆకలి కోసం అయితే ఆరాటపడిందో అదే ఆకలికి బలైపోయింది కదరా. ఆ రోజు నిజంగా నా జీవితంలో ఒక చీకటి రోజు. ఒకవైపు ఆ పాపని కాపాడలేకపోయాననే బాధ, మరోవైపు ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నాననే కోపం. ఈ రెండింటి మధ్యన ప్రశ్నగా మిగిలిపోయాను. ఈ సంఘటనని ఇక్కడితో వదలను. ఆ పాపకి న్యాయం జరగాలి, ఆ ముగ్గురికి శిక్ష పడాలి. అందుకోసం నా పోరాటం మొదలు పెడుతున్నాను. ఇట్లు మీ భరత్.